పల్లవి ప్రశాంత్ ఇష్యూ అంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఐ థింక్ ఆ టైంలో ఎప్పుడైతే వాడు జైలుకి వెళ్ళారో ఐ వాజ్ వెరీ సాడ్ బికాజ్ అసలు అనుకోలేదు ఇట్లాంటి కూడా జరుగుతుంది అనేసి. తప్పు జరిగింది, వ్యాండలిజం అయింది, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది ఆ టైంలో, ప్రైవేట్ ప్రాపర్టీ ఆల్సో. సో దాని పరంగా ఏదైతే లా పరంగా పోలీస్ వాళ్ళు డిసైడ్ చేశారో అదే చేశారు. ఐ రెస్పెక్ట్ ఇట్ కంప్లీట్లీ బికాజ్ ఏదైనా కానీ ఇఫ్ there is any celebrity, we still have to follow the rules and regulation because Indian citizen కాబట్టి ఆ మాత్రం we have to do. So I respect that. అలాగే ఫీల్ అయ్యాను, చాలా బ్యాడ్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను 2 డేస్లో అవార్డు వచ్చిన తర్వాత ఒకరు ఇట్లా జైలుకి వెళ్ళి ఆ కష్టం కానీ అన్నీ చూడాలి అంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. సో సెలబ్రేట్ చేయడానికి కూడా టైం రాలేదు. సో నాకైతే పర్సనల్గా చాలా బాధేసింది బికాజ్ ఐ హ్యావ్ సీన్ హిజ్ హార్డ్ వర్క్. నేను చూసాను, అన్ని జర్నీ చూసాను, దగ్గర ఉండి చూసాను కాబట్టి. బట్ బయటికి వచ్చాక మనం అందరూ వెరీ వెరీ హ్యాపీ. వెంటనే కలవాలని కలివాము కూడా. అండ్ హీస్ ఫైన్. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఐ వాజ్ వరీడ్ దట్ హౌ ఈజ్ హీ మెంటలీ ఎట్లా ఉంటాడో, బాగుంటాడా, ఐ మీన్ అంటే పెయిన్ఫుల్గా ఉందా. బట్ హీఈస్ ఫైన్. సో వెరీ హ్యాపీ. నేను ఎవ్రీడే మాట్లాడుతున్నాను అండ్ చెల్లి అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. సో హ్యాపీ దట్ హీ మూవ్డ్ ఆన్ క్విక్.